I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our aim is to make you fertile. So Fit for Fertility series లో oocyte cryopreservation అంటే ఏంటి, ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే ఏంటి చూద్దాం. సో ఎవరెవరికి అడ్వైస్ చేస్తాం. సో అందరికీ ప్రెగ్నెన్సీ లెస్ దాన్ 30 years లో కంప్లీట్ చేయమంటే చాలా మందికి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కెరియర్ ప్లాన్స్ ఉండొచ్చు, ఒకవేళ అబ్రాడ్కి వెళ్ళి స్టడీస్ చేసుకోవాలనుకోవచ్చు, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదు అంటే మెడికల్ ప్రాబ్లమ్స్, ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ ఇప్పుడు నాట్ అడ్వైజబుల్, పోస్ట్ పోన్ చేసుకోవాలి, లేదంటే కీమోథెరపీ కానివ్వండి, రేడియోథెరపీ కానివ్వండి, డిఫరెంట్ ఏదైనా ప్రొసీజర్స్ ఉండి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోదలుచుకోలేదు, లేదు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మదర్కి ఏదైనా ప్రాబ్లం ఉంది, అలాంటప్పుడు మనము oocyte cryopreservation ఆప్షన్ ఉంది అండ్ ఎంబ్రియో ఫ్రీజింగ్ ఆప్షన్ ఉంది. ఒకవేళ ఎందుకు అంటే ఫర్టిలిటీ పొటెన్షియల్ ఆఫ్టర్ 30 years తర్వాత ఎగ్ కౌంట్, యాంట్రల్ ఫాలికల్ కౌంట్, ఏఎంహెచ్ తగ్గడంతో పాటు ఎగ్ క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటుంది. సో మనకు ఈ జనరేషన్లో ఈ ఎరాలో ప్రతి దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఉంది కాబట్టి వీళ్ళు చక్కగా ఎగ్ క్రయోప్రిజర్వేషన్, ఎంబ్రియో ఫ్రీజింగ్ యూస్ చేసుకోవచ్చు. సో ఈ రెండు అంటే ఏంటి, ఒకవేళ మనకు బై బర్త్ ఆల్మోస్ట్ 1.5 million ఎగ్స్ ఉంటాయండి. సో అరౌండ్ 30 years ఇవన్నీ 2 lakh తగ్గిపోతాయి. అరౌండ్ 40 years ఆల్మోస్ట్ 50,000 ఎగ్స్ మాత్రమే మిగులుతాయి. సో ఎగ్ కౌంట్ ఉన్నంత మాత్రాన ఎగ్ క్వాలిటీ బాగుంటుందని మనం చెప్పలేం. సో ఆఫ్టర్ 30-35 years డ్రాస్టిక్గా ఎగ్ క్వాలిటీ పడిపోతూ ఉంటుంది కాబట్టి సో యాక్చువల్గా అయితే 30 years లోపల ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేయడం అని మనము పేషెంట్స్కి గైడ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మ్యారేజ్ అవ్వలేదు, అసలు ప్రెగ్నెన్సీనే మ్యారేజే ప్లాన్ లేదు, ఇంకా పార్ట్నర్ డిసైడ్ అవ్వలేదు, అలాంటి వాళ్ళకి oocyte cryopreservation ఆప్షన్ ఉంటుంది. సో ఒకవేళ 25 years వాళ్ళు ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ లేదు, మ్యారేజ్ ప్లాన్ లేదు, ఆఫ్టర్ 30 years తర్వాత ప్లాన్ ఉంది, ఇంకా పోస్ట్పోన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే oocyte cryopreservation ఆప్షన్ ఇస్తుంటాం. సో దీంట్లో ఏమవుతుందంటే పేషెంట్కి మామూలు మనం ఐవీఎఫ్ ముందు ఎలాగా మనము ప్రిపేర్ చేస్తాము, పేషెంట్ని బ్లడ్ టెస్ట్, స్కానింగ్లు, హార్మోనల్ టెస్ట్లు అవంతా డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత పేషెంట్ ఏ క్రైటీరియాలో పడుతుంది, నార్మో రెస్పాండరా, పూర్ రెస్పాండరా, హైపర్ రెస్పాండరా చూసుకున్న తర్వాత మనం ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది. ఐవీఎఫ్ చేసి oocytes అన్ని కలెక్ట్ చేసిన తర్వాత వెంటనే oocyte cryopreservation చేస్తాం. oocyteని మనము లిక్విడ్ నైట్రోజన్లో ఆల్మోస్ట్ -196 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఫ్రీజ్ చేయడం జరిగిపోతుంది. సో మనం ఏ స్టేజ్లో ఏ క్వాలిటీలో మనం ఎగ్స్ ఫ్రీజ్ చేస్తామో తర్వాత వాళ్ళు అదే క్వాలిటీతో మనం మళ్ళీ థా చేసుకొని వాటిని ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే ఆ oocytesని మనము యూస్ చేసుకోవచ్చు. దీన్ని oocyte cryopreservation అంటాం. మనకు యాక్చువల్గా మనము లిటరేచర్ చూసుకుంటే 1986లో ఫస్ట్ హ్యూమన్ బర్త్ ఫ్రోజన్ oocyte ద్వారా ఫస్ట్ హ్యూమన్ బర్త్ జరిగిందండి. ఆల్మోస్ట్ ఇవి ఫ్రీజ్ చేసి థా చేసిన తర్వాత క్వాలిటీ అసలు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడుండే ఆల్మోస్ట్ మనకు టెక్నిక్స్ అన్ని ఫైన్ టెక్నిక్స్ ద్వారా మనం ఫ్రీజ్ చేయడం జరుగుతుంటుంది. దీన్ని oocyte cryopreservation అంటాం. సో ఇంకొక ఆప్షన్ ఏమంటే ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటాం. ఒకవేళ మ్యారేజ్ అయింది కానీ వాళ్ళు ప్రస్తుతానికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోదలుచుకోలేదు, సో ఎనీ రీజన్ అవనివ్వండి, ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ లేదు అంటే జస్ట్ పోస్ట్పోన్ చేసుకోకుండా జస్ట్ ప్రెగ్నెన్సీ దే కెన్ గో ఫర్ ఐవీఎఫ్. సో ఐవీఎఫ్ వెళ్ళి జస్ట్ మనము ప్రిపరేషన్ ఐవీఎఫ్ ప్రిపరేషన్ చేస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము, డ్రగ్స్ అడ్వైస్ చేస్తాము, హార్మోన్ ఇంజెక్షన్స్ అడ్వైస్ చేసి ఎగ్ పికప్ చేసిన తర్వాత oocytes కలెక్ట్ చేసి సో హస్బెండ్ మ్యారేజ్ అయింది కాబట్టి హస్బెండ్ ఆల్రెడీ డిసైడెడ్ కాబట్టి హస్బెండ్ స్పర్మ్స్ మనం కలెక్ట్ చేసుకొని ఒక్కొక్క oocyte ఒక్కొక్క స్పర్మ్ మనం ఇక్సీ ఇంట్రాసైటోప్లాజం స్పర్మ్ ఇంజెక్షన్ అంటాం. సో ఇక్సీ ద్వారా ఎంబ్రియోస్ తయారు చేస్తాం. సో ఎంబ్రియోస్ని మనము 3 to 5 days డిపెండింగ్ ఆన్ పేషెంట్ ప్రొఫైల్ని బట్టి 3 to 5 days ల్యాబ్లో మనం గ్రో చేయడం జరుగుతుంది. దాన్ని Day 3 ఎంబ్రియో, Day 5 ఎంబ్రియో అంటారు. వీటిని మనము పేషెంట్ ప్రొఫైల్ని బట్టి Day 3 ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, Day 5 ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రీజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎప్పుడు ప్రెగ్నెన్సీ కావాలంటే అప్పుడు మళ్ళీ థా చేసుకొని వీటిని యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటారు. మనము ఎంబ్రియో ఫ్రీజింగ్ విట్రిఫికేషన్, ఇది స్లో ఫ్రీజింగ్ టెక్నిక్ అండి. యాక్చువల్గా అయితే లిటరేచర్ ప్రకారం మన పేషెంట్స్ మనం చూస్తున్నాము ఇప్పుడు అన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్. సో ఫ్రెష్ ట్రాన్స్ఫర్స్ కంటే ఫ్రీజ్ చేసి థా చేసిన ఎంబ్రియోస్కి సక్సెస్ రేట్ 5% ఎక్స్ట్రా సక్సెస్ రేట్ ఉంటుంది. సో మామూలు పేషెంట్స్ కూడా మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ కాకుండా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అడ్వైస్ చేస్తుంటాం. సో ఎగ్ ఫ్రీజింగ్ కానివ్వండి, ఎంబ్రియో ఫ్రీజింగ్ కానివ్వండి, మనం ఆల్మోస్ట్ 10 years ఇప్పుడు అకార్డింగ్ టు జిఆర్టీ గైడ్లైన్స్ ప్రకారము 5 years వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఒకవేళ వాళ్ళు రెన్యూ చేసుకోవాలనుకున్నా కూడా మనకు ఆల్మోస్ట్ 10 years 15 years వరకు మనకు ఎంబ్రియో క్వాలిటీ కానీ ఎగ్ క్వాలిటీ కానీ ఎక్కడా తగ్గదు. సో ఈ రెండు ఆప్షన్స్ మనకు పేషెంట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ అన్మ్యారీడ్ కపుల్ కావాలంటే అన్మ్యారీడ్ ఫీమేల్ oocyte cryopreservation ఆప్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మ్యారీడ్ కపుల్ అయితే ఎంబ్రియో క్రయోప్రిజర్వేషన్ ఆప్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.